ఇటీవలి కాలంలో వాతావరణంలో విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైన టాప్ 10 మెట్రో నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. అయితే వానాకాలం స్టార్ట్ అయినా ఇప్పటికీ పగటిపూట ఎండలు మండుతూనే ఉన్నాయి. సాయంత్రం అయితే వాన వచ్చి పడుతోంది. మరి ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరగడానికి కారణాలేంటి? ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాచ్ ది స్టోరీ. నగరంలో వాతావరణం రోజుకొక రకంగా మారిపోతోంది. నిన్న మొన్నటి వరకు ఎండవేడికి ఉక్కిరి బిక్కిరైన నగరవాసులు రుతుపవనాల రాకతో కొంత ఉపశమనం పొందారు. సాయంత్రం పూట వాతావరణం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కానీ పగటిపూట ఎండల తీవ్రత మాత్రం ఇంకా తగ్గలేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు విపరీతమైన ఎండ కాస్తోంది. అదే సాయంత్రం అయ్యేసరికి మాత్రం చల్లబడి వర్షం కురుస్తోంది. రుతుపవనాలు వచ్చాయనుకునే లోపే మళ్లీ పొడి వాతావరణం ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి సాధారణమే అంటున్నారు వాతావరణ నిపుణులు. వర్షపాతంలో మార్పులు ఎటువంటివంటే ఇదివరకు 10 రోజుల్లోని కొంచెం వర్షం అనేది కురిసేది. ఇప్పుడు అట్లాగే 4 రోజుల్లోనే ఎక్కువ శాతము అధిక వర్షం అనేది ఒక గంటలోనే మరింత వర్షము అట్లాగా కురవటం అనేది జరుగుతూ వస్తుంది. ఇక సిటీ అనేది కాంక్రీట్ జంగల్స్ అవి అవుతూ ఉండటం వల్ల ఆ ఏరియాలో ఉన్నటువంటి లేక్స్ కానీ కెనాల్స్ కానీ అట్లాంటివన్నీ కూడా ఒక విధంగా అవి అర్బనైజేషన్లో పడిపోతూ ఉండటం వల్ల కొంతమేరకు మాయమవటం, వాటి స్ట్రక్చర్ అది మారిపోతూ ఉండటం, ఇవన్నీ కారణాల వల్ల మనకి ఈ హైదరాబాద్ సిటీ ఏరియాలో ఒక అర్బన్ హీట్ ఐలాండ్ లాగా మారి ఆ ఏరియా అంతా కూడా ఒక విధమైనటువంటి ఈ క్లైమేట్లోని చేంజెస్ రావటం జరిగాయి. ఇటీవలి కాలంలో మెట్రో నగరాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. హీట్ ఎక్కువగా ఉన్న టాప్ 10 మెట్రో నగరాల్లో భాగ్యనగరం కూడా ఉంది. నగరంలో ప్రతి 10 ఏళ్లకోసారి 0.75% ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఢిల్లీ, పుణె, బెంగళూరు నగరాల సరసన మన హైదరాబాద్ కూడా చేరింది. అయితే ఉష్ణోగ్రతలు ఇలా పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నగరాలను కాంక్రీట్ అరణ్యాలుగా మార్చడం, చెరువుల్లో నీరు లేకుండా చేసి భవనాలు నిర్మించడం, పచ్చదనం లేకుండా చేయడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయట. ఇలాంటి వాటి వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివలన రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 5-6 ఏళ్లుగా అయితే ఈ మార్పులు స్పష్టంగా తీవ్రంగా కనపడుతున్నాయి. మనం ఈ సంవత్సరము పోయిన సంవత్సరం అయితే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తర్వాత భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరము ఉష్ణోగ్రతలు దాదాపు 50 పైన 60 డిగ్రీల వరకు చేరిన సందర్భం ఉంది. ఉద్గారాలు అంటే భూమి పైన మనము మానవులు చేస్తున్న ప్రతి చర్య వల్ల, అంటే మనం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి కాలబెడుతూ వస్తున్నాం. ఈ కర్బన ఉద్గారాలు ఈ కాలబెట్టడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి వాతావరణంలో చేరి వాటి వల్ల భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. మనకు ఒకే రోజు 3 కాలాలు చూసే పరిస్థితి కనపడుతుంది. అది అటువంటి రోజులు ఎక్కువైనాయి. ఇప్పుడు ఇదివరకు దాదాపు 30 ఏళ్ళ కిందట కూడా బహుశా పొద్దున వర్షం పడితే మధ్యాహ్నం కొద్దిగా ఎండ ఉండి సాయంత్రం చలి పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ నంబర్ ఆఫ్ డేస్ అంటే ఇట్లాంటి వాతావరణము, గందరగోళ వాతావరణం ఉండే రోజులు ఎక్కువ అవుతున్నాయి. ప్రధాన కారణము వాతావరణ కాలుష్యము, అడవుల నరికివేత, చెట్ల నరికివేత, పచ్చదనము పోగొట్టుకోవడము, ఇట్లా అనేక రూపాలలో మనము ఈ వాతావరణ మార్పుకి దోహదం చేసే చర్యలు ఇంకా చేస్తూనే వస్తున్నాం. చెట్లను నరికి కాంక్రీట్ జంగిల్లా మార్చడం వల్ల అధిక ఉష్ణోగ్రతలతో పాటు భారీ వర్షాలు పడినప్పుడు వరదలు సంభవిస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో నగరీకరణ ముఖ్యమే అయినప్పటికీ అది పర్యావరణానికి మాత్రం పెను ముప్పుగా మారుతోంది. వేగంగా పెరుగుతున్న నగరీకరణతో పాటు పచ్చదనాన్ని కూడా పెంచి వాతావరణాన్ని కాపాడితే తప్ప వాతావరణంలో ఇలాంటి మార్పులను తగ్గించలేం. నగరంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఋతుపవనాల వల్ల వర్షాలు పడినప్పటికీ కూడా వేడి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అయితే దీనికి అర్బన్ హీట్
హీట్ వేవ్ ఐలాండే ప్రధాన కారణమని చెబుతున్నారు. అయితే నగరాలను కాంక్రీట్ జంగల్స్గా మార్చడము దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ కాంక్రీట్ అరణ్యాలు అటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఇటు వరదలు రావడానికి కూడా కారణమవుతున్నాయి. అయితే ఈ ఆధునిక కాలంలో మారుతున్న ట్రెండ్స్కి అనుగుణంగా నగరీకరణ ముఖ్యమే అయినప్పటికీ నగరీకరణ పెరుగుతున్నంత స్థాయిలోనే పచ్చదనాన్ని కూడా పెంచి పర్యావరణాన్ని కాపాడినట్లయితే ఈ వాతావరణ మార్పులను కొంత మేరకు తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.